కేంద్రం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆదాయ పన్ను స్లాబ్లో మార్పులు లేవని ఆడిటర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు చెబుతున్నారు. 5 లక్షలలోపు ఆదాయం కలిగిన వారిని ఆదాయ పన్ను నుంచి పూర్తిగా మినహాయించేందుకు కేంద్ర ప్రభుత్వం రిబేట్ ప్రకటించిందని పేర్కొంటున్నారు. 5 లక్షల వరకు బేసిక్ స్లాబ్ పెంచినట్లయితే మరింత ప్రయోజనం ఉండేదని, ప్రస్తుతం ఇచ్చే రిబేట్ వల్ల పెద్దగా లబ్ధి ఉండదంటున్న ఆడిటర్ రెడ్డితో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి. ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఆదాయ పన్నుకు సంబంధించిన పలు మినహాయింపులు ఇచ్చారు. ఆ మినహాయింపులకు సంబంధించి ప్రజల్లో అనేక అనుమానాలున్నాయి. ఈ అనుమానాలకు సంబంధించి మనతో వివరించేందుకు ఆడిటర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఆదాయ పన్నుకు సంబంధించి చాలా మినహాయింపులు ఇచ్చామని చెప్తున్నారు. అందులో ఎలాంటి మినహాయింపులు ఏ కేటగిరీ వాళ్ళకు ఇచ్చారు? ఇన్కమ్ ట్యాక్స్ ఎంప్లాయీస్కి గతంలో ఎంత పడుతుంది, ఇప్పుడు ఎంత పడుతుంది. రెండోది వచ్చేసరికి ఇంట్రెస్ట్ మీద ఇంతకుముందు టీడీఎస్ డిడక్ట్ చేసేవాళ్ళు, అదొకటి. మూడోది వచ్చేసరికి క్యాపిటల్ గెయిన్స్ అనే ఒక ఐటమ్ ఉండేది అనమాట. స్థలాన్ని కానీ లేదా హౌస్ని కానీ అమ్మి మళ్ళీ దాన్ని ఎగ్జంప్షన్ తీసుకోవాలంటే మళ్ళీ దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వచ్చేది అనేది ఒక ఐటమ్. ఈ 3 ఐటమ్స్ మేజర్గా సరే మిస్లేనియస్ వేరేగా ఉన్నాయి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే 5 లక్షల రూపాయలకి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ని పెంచామనుకుంటున్నారు. అది కాదు. యాక్చువల్గా 5 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వాళ్ళ వరకు రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే గతంలో ఏం చేశారంటే 2,50,000 కానించి 3,50,000 వరకు పెంచారు రిబేటు. ఇప్పుడు 3,50,000 నుంచి 5 లక్షలు పెంచారు రిబేటు. ఉదాహరణకు ఒక వ్యక్తికి 7,50,000 రూపాయలు అయినా శాలరీ కానీ లేకపోతే ఏదైనా ఆదాయం కానీ వస్తుంటే 80C కింద సేవింగ్స్ 1,50,000, హౌసింగ్ లోన్ మీద ఏదైనా ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తే ఇంట్రెస్ట్, అదేవిధంగా మెడికల్ క్లెయిమ్స్ ఏదైనా పే చేసినట్లయితే అవి అన్ని డిడక్షన్ తీసేసిన తర్వాత అతని ఆదాయం కింద 5 లక్షలు అంతకంటే కింద తక్కువ ఉన్నట్లయితే అతను ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ డిడక్షన్సే తీసేసిన తర్వాత కూడా తన ఆదాయం కింద 5 లక్షలు దాటింది అనుకోండి, ఉదాహరణకి 5,50,000 వచ్చినట్లయితే 2,50,000 నుంచి 5 లక్షల వరకు 5%, తర్వాత 5 లక్షలు దాటిన దాని మీద అంటే 50,000 మీద 20% కాడికి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది డిఫరెన్స్. చాలామంది అనుకుంటుంది ఏంటంటే 5 లక్షల రూపాయల ఆదాయం దాటినా కూడా 5 లక్షల వరకు ట్యాక్స్ తీసేసి దాటిన దాని మీదనే ట్యాక్స్ చేస్తారు అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. 5 లక్షలు లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది. 5 లక్షలు దాటిందంటే లాస్ట్ ఇయర్లో ఎలా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు ఈ సంవత్సరం కూడా అలానే ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది మేజర్ డిఫరెన్స్. సంస్కరణల వల్ల పన్నుల రాబడి భారీగా పెరిగింది. ఆ వచ్చిన రాబడిలో కొంత ఈ మధ్యతరగతి పన్నుల చెల్లింపుదారులకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? వాస్తవంగా చెప్పాలంటే కొంతమంది ట్యాక్స్ బ్రాకెట్లోకి వచ్చిన మాట వాస్తవం. నోట్ల రద్దు తర్వాత ఈ నల్లధనం ఉంటుంది ఎందుకని భయపడి కొంతమంది ఏం చేశారంటే రిటర్న్స్ ఫైల్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. తద్వారా ఏమైందంటే ట్యాక్స్ బ్రాకెట్లోకి వచ్చారు. అయితే వచ్చిన ట్యాక్స్ బ్రాకెట్లోకి వచ్చిన వాళ్ళ ఏదైతే నెంబర్ కనపడుతుందో ఆ నెంబరు మొత్తం ట్యాక్స్ పే చేశారంటే అందరూ పే చేయలేదు. బట్ కొంతమంది ట్యాక్స్ పే చేశారు, కొంతమంది పే చేయలేదు. ఆటోమేటిక్గా ప్రతి సంవత్సరానికి ఆదాయం ఎంతో కొంత వ్యక్తులకు పెరగడం వల్ల దాని మీద వచ్చిన ట్యాక్స్లు కూడా కొంత ట్యాక్స్ రెవెన్యూ పెరగడానికి అవకాశం ఉంది. జీఎస్టీ వచ్చిన తర్వాత కూడా ఏమైందంటే జీఎస్టీ పరిధిలోకి వచ్చిన వాళ్ళందరూ ఆటోమేటిక్గా ఇన్కమ్ ట్యాక్స్లు కూడా ట్రిగ్గర్ అవడంతో అక్కడ కూడా కొంతమంది నెంబర్ పెరిగింది. తద్వారా కూడా కొంత ఆదాయం పెరిగింది. టోటల్గా వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఏదైతే ప్రజలకు వాళ్ళు చెప్తున్న బెనిఫిట్ పాస్ చేసింది మాత్రం అంత ఆశాజనకంగా లేదు. ఈ 5 లక్షల లోపు బ్రాకెట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారంటే టోటల్ రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళు దేశం మొత్తం మీద ఒక 40 నుంచి 45 లక్షలు మాత్రం ఉంటారు. అంటే ఈ 40 నుంచి 45 లక్షల మందికి మాత్రమే ఈ 12,500 రూపాయలు బెనిఫిట్ పాస్ అవుతుంది. మధ్యంతర బడ్జెట్ ప్రకటించిన తర్వాత ఎలాంటి ప్రయోజనం వేతన జీవులకు కలుగుతుంది? వేతన జీవుల కంటే వాస్తవం చెప్పాలంటే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ రాలేదు. 5 లక్షల లోపు శాలరీ వచ్చే వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ వచ్చింది. 5 లక్షలు దాటి వచ్చే వాళ్ళకు లాస్ట్ ఇయర్ ఎలానో ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. కాకపోతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిందంటే రిబేట్ కాకుండా స్లాబే 5 లక్షలు పెంచుతారు అనుకున్నారు. తద్వారా ఏమవుతుందంటే స్లాబ్ ఎగిన 5 లక్షలు పెంచినట్లయితే ఎక్కువ బెనిఫిట్ అందరికీ వచ్చేది. స్టాండర్డ్ డిడక్షన్ 40,000 నుంచి 50,000 పెంచాము. తద్వారా పెన్షన్దారులకు కానీ లేకుంటే వేతన జీవులకు కానీ పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది అని చెప్తున్నారు. దాంట్లో ఎంతవరకు వాస్తవం? ఈ వేతన జీవులకి ఏంటంటే దీంట్లో వచ్చే బెనిఫిట్ ఏంటంటే 5 లక్షల లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళకైతే అసలు ట్యాక్సే లేదు కాబట్టి అసలు స్టాండర్డ్ ట్యాక్స్ని పెంచినా పెంచకపోయినా వాళ్ళకి ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 5 లక్షలు దాటిన వాళ్ళకి ఏమవుతుందంటే 20% స్లాబ్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే 2,000 రూపాయలు మిగులుతుంది. వాళ్ళకి 30% స్లాబ్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే 3,000 రూపాయలు బెనిఫిట్ మిగులుతుంది. 5 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు. మరో 1,50,000 రూపాయల వరకు వివిధ రకాల సేవింగ్స్ ద్వారా 6,5 లక్షల రూపాయలకు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. దీని ద్వారా ప్రభుత్వానికి దాదాపు 23,000 కోట్ల రూపాయలు తగ్గుతుంది. ఆ తగ్గింపు మొత్తం కూడా మధ్యతరగతి చిన్న తరగతి పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలిగించేదానికి మేము చర్యలు తీసుకున్నామని ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నారు. 5 లక్షలు ప్లస్ 1,50,000 రూపాయలు కలిపితే 6,5 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ ఉండదు అనేది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే గతంలో 2 లక్షలు ఇంట్రెస్ట్ పేమెంట్ ఉంది, హౌసింగ్ లోన్కి 1,50,000 ATC కింద ఉంది. తద్వారా ఏదో వీళ్ళు బెనిఫిట్ చేసినాం లేదు. ఏంటంటే 5 లక్షలకు ఆ నెంబర్ను కలిపి ఏదో 6,5 లక్షలు మ్యాజిక్ చూపిస్తున్నారు తప్ప అది వాస్తవం కాదు. 5 లక్షల లోపు ఆదాయం వచ్చిన వాళ్ళకి 12,500 రూపాయలు మిగులుతుంది. అదొక్కటే బెనిఫిట్ అయ్యేది. గతంలో ఉన్న
ఈ పన్ను స్లాబులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ మధ్యంతర బడ్జెట్ ప్రకటించిన తర్వాత స్లాబులు ఎలా ఉండబోతాయి? ఇన్కమ్ ట్యాక్స్ వరకు సంబంధించి స్లాబ్ రేట్స్ని ఏమి చేంజ్ చేయలేదు. 2.5 లక్షల వరకు ట్యాక్స్ 0, 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు 5%, తర్వాత 5 lakhs నుంచి 10 lakhs వరకు 20%, 10 దాటితే 30%, ప్లస్ ఎడ్యుకేషన్ సెస్ 4% ఉందో ఇప్పుడు కూడా అవే స్లాబ్స్ ఉన్నవి. కాబట్టి 5 లక్షల లోపు ఉన్న వాళ్ళకి రిబేట్ ఇవ్వడం జరిగింది, అంతే తప్పితే స్లాబ్స్ ఏమీ మారలేదు. గతంలో ఏ స్లాబ్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా అవే స్లాబ్స్. గతంలో మనకు ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ పైన 10,000 కంటే ఎక్కువ వస్తే కూడా దాని మీద ఆదాయ పన్ను వేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 40,000 రూపాయల వరకు మినహాయింపు ఇచ్చారు. దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? గతంలో ఏంటంటే 10,000 రూపాయలు దాటిందంటే 10% టీడీఎస్ డిడక్ట్ చేసేవాళ్ళు. అంటే ఉదాహరణకు 20,000 రూపాయలు వాళ్ళకి గేని ఇంట్రెస్ట్ వచ్చిందనుకో, దాని మీద 10% అంటే 2,000 రూపాయలు టీడీఎస్ డిడక్ట్ చేసేసి గవర్నమెంట్కి రెమిట్ చేసేవాళ్ళు. తర్వాత వీళ్ళు రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఒకవేళ ట్యాక్స్ కట్టాల్సి ఉందంటే కట్టేవాళ్ళు, లేకపోతే రిఫండ్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే 10,000 నుంచి 40,000 రూపాయలు చేయడంతో టీడీఎస్ డిడక్షన్ లిమిట్ని ఇంతకుముందు 10,000 దాటితే 10% డిడక్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు 40,000 దాటితే కానీ టీడీఎస్ డిడక్ట్ చేస్తారనమాట. అంటే ఈ బ్యాలెన్స్ 30,000 మీద 10% టీడీఎస్ కట్ చేయడం ఆఫ్ చేశారు. తద్వారా ఏమవుతుందంటే 3,000 రూపాయలు వాళ్ళకి వెసులుబాటు వస్తుంది, అంటే లిక్విడిటీ వస్తుంది. దాని అర్థం ట్యాక్స్ మిగలటం కాదు. అది ఇంతకుముందు ఏమైందంటే ఆ 3,000 రూపాయలు గవర్నమెంట్ దగ్గర ఉండేది, తర్వాత రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ట్యాక్స్కి అడ్జస్ట్ చేయడమో లేకపోతే రిఫండ్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్కి వెళ్లకుండా ఆ సంవత్సరం పాటు ఆ 3,000 వీళ్ళ దగ్గర ఉంటుంది. రేపు రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఒకవేళ కట్టాల్సి ఉంటే వీళ్ళు ట్యాక్స్ కడతారు, ఒకవేళ కట్టే అవసరం లేదనుకోండి వాళ్ళ దగ్గర ఉండిపోతాయి. అంతేగాని అది ట్యాక్స్ బెనిఫిట్ కాదు, సేవింగ్ కాదు, అది ఓన్లీ లిక్విడిటీ మాత్రమే. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మధ్యంతర బడ్జెట్లో ఆదాయం సంబంధించి ఇచ్చిన మినహాయింపుల్లో కొత్తగా ఏమీ లేదు. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్లకు రిబేట్ మాత్రమే ఇచ్చారు. దాంట్లో బేసిక్ ఎగ్జామ్షన్ ఏమీ లేదని జీవిరెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.